అందాన్ని కాపాడుకునేందుకు తరచూ బ్యూటీ పార్లర్స్కి వెళ్లటం అనేది నేటి ఆధునిక మహిళలకు అలవాటే. ఫేషియల్స్ మొదలుకొని అవసరాన్ని బట్టి పీల్స్, పిగ్మెంటేషన్ చికిత్సలు, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, లేజర్ ఇలా అనేక థెరపీలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ చికిత్సల్ని తీసుకున్న తర్వాత కొంతమందిలో చర్మం కందిపోవడం, ఎర్రగా మారడంతో పాటు అలర్జీ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో అకస్మాత్తుగా మొటిమలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. ఎందుకిలా? అసలు ఇంతకీ బ్యూటీ పార్లర్ చికిత్సలు సురక్షితమేనా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫేషియల్స్, క్లీనప్స్, కెమికల్ పిల్స్ లాంటి పార్లర్ చికిత్సలతో చర్మం పాడవుతుందా? మనం ఎప్పుడన్నా కటింగో లేదంటే ఏదైనా పర్పస్కి మనం సెలూన్కి వెళ్ళామనుకోండి, టైం ఉంది, ఫేషియల్ చేయించుకుంటారా, డీటాన్ చేయించుకుంటారా అనే క్వశ్చన్ అందరం వింటాం. అసలు ఈ ఫేషియల్స్ ఏంటి, అసలు ఈ డీటాన్ ఏంటి, మనకు అవసరమా అనే క్వశ్చన్ తీసుకుంటే, డీటాన్ ఫేషియల్స్ అనేది ఒక సైకలాజికల్ బెనిఫిట్ అనొచ్చు. అంటే మనం ఇప్పుడు ట్యాన్ అయ్యాము, ఎండకు తిరిగితే ట్యాన్ అవుతాం, ఎండకు తిరగకపోతే నార్మల్ అవుతాం. ఈ మధ్యలో ఈ ఫేషియల్స్ చేయించుకుంటే ట్యాన్ పోతుందని చెప్తుంటారు. అసలు ఈ ఫేషియల్స్ మంచిదేనా అడుగుతాం. సో ఎప్పుడన్నా ఒకసారి చేయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, కానీ వారానికో లేకపోతే 2 వారాలకో 3 వారాలకో అవసరం లేకుండా చేయించుకుంటే ఏదైనా మనకి అది హెల్ప్ చేయదు, హార్మ్ చేస్తుంది. బ్యూటీ పార్లర్లో వాడే క్రీమ్స్, బ్లీచెస్, స్క్రబ్స్ అన్నీ సురక్షితమేనా? సో ఈ పార్లర్స్లో మనం బ్లీచ్ చేయించుకుంటారా అని అడుగుతుంటారు. అసలు బ్లీచ్ అంటే ఏంటి, అసలు ఏంటి దాంట్లో ఏముంటాయి అంటే, కామన్గా వాడు బ్లీచ్ ఏజెంట్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్, అమోనియా, తర్వాత హైడ్రోకినాన్ కెమికల్స్, సల్ఫేట్ అనే కెమికల్స్ కాంబినేషన్స్లో ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి, మనం స్కిన్ పైన అప్లై చేసినప్పుడు టెంపరీగా నల్ల కణాలు కొంచెం తగ్గించి, ఆ హెయిర్ పైన చిన్న చిన్న పల్చని హెయిర్ ఉందో, ఆ నూనె పొరుగు హెయిర్ ఉంటుంది చూసారా, అది కూడా కొంచెం బ్లీచ్ అవ్వడం వల్ల మనం టెంపరీగా గ్లో వచ్చి బ్రైట్గా కనబడుతుంటాం. సో ఈ కెమికల్ రియాక్షన్స్ ఒకవేళ మనము అనుకోని టైం కంటే ఎక్కువ టైం వాళ్ళు అప్లై చేసినా, లేదంటే మనకి పడలేదనుకోండి, స్కిన్ ఇరిటేట్ అయ్యి బర్న్ అయ్యి ఇంకా తెల్ల మచ్చలు అయితే నల్ల మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత స్క్రబ్ చేస్తుంటారు, ఏదో క్రీమ్ పెట్టి గట్టిగా స్క్రబ్ చేస్తారు. ఆ స్క్రబ్ చేయడం ఎప్పుడన్నా ఒకసారో 2 సార్లు అంటే సరే, కానీ ప్రతి నెల స్క్రబ్ చేయడం వల్ల మన స్కిన్ ఏం గ్లాస్ కాదు, రియాక్ట్ అయ్యి మన నార్మల్ గ్లో అవ్వడానికి అది రియాక్ట్ అయ్యి కొంతమందికి నల్ల మచ్చల్లా తయారవుతుంటుంది. దాన్ని మేము ఫ్రిక్షనల్ మెలనోసిస్ అంటాం. ప్లస్ మనం వెళ్ళే పార్లర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టవల్స్ ఎవరిది వాళ్ళది వాడినా, లేదంటే వేరే వాళ్ళు షేడ్ చేసినా, కొంచెం హైజీన్ లేకపోయినా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ సోర్స్ అనమాట. సో పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టవల్స్, నాప్కిన్స్ వాడితే కొంచెం హైజీన్ ఉన్నాయి మనం చెక్ చేసుకుంటే మనం సేఫ్ ఉంటాం. తర్వాత ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ అని అమ్మేస్తుంటారు, బ్లీచింగ్ ఏజెంట్స్ అమ్మేస్తుంటారు. వాటి మీద క్రీమ్స్ కూడా ఉండవు, పేర్లు కూడా ఉండవు. దాంట్లో చాలా సర్వసాధారణ పర్ల్ క్రీమ్స్ అంటాం, లేదంటే స్కిన్ లైట్ క్రీమ్స్ అంటాం. ఇవన్నీ స్టిరాయిడ్ క్రీమ్సే. అప్పుడు మనం వాడినప్పుడు తెల్లగా విపరీతంగా తెలిపొచ్చేస్తాం, నలుపున్న వాళ్ళకి విపరీతంగా తెలిపొచ్చేసి అసలు చూడటానికి ఆ మనిషిని గుర్తుపట్టలేకుండా అవుతుంటాం. ఆ క్రీమ్స్కి అలవాటు పడిపోయి ఈ స్కిన్ పల్చగా అయిపోయి ఇంకా సన్నికి సెన్సిటివ్ అయిపోతారు. అంటే నలుపున్న వాళ్ళు ఇంకా నలుపు అయిపోవటం, లేని పింపుల్స్ సృష్టించుకోవటము, వయసు పైబట్టం అనే రియాక్షన్స్ ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ వల్ల వస్తుంటాయి. బ్యూటీ పార్లర్ చికిత్సల తర్వాత అకస్మాత్తుగా మొటిమలు, నల్ల మచ్చలు, చర్మం కాలినట్లు అవడం ఎందుకు? ఈ పార్లర్స్ నుంచి వచ్చిన తర్వాత ఫేషియల్స్ చేసుకున్న తర్వాత కొంతమందికి మొటిమలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి స్కిన్కి సూట్ అయిన క్రీమ్స్ లేదంటే వాళ్ళకి స్కిన్కి సూట్ కాని కెమికల్స్తో వాళ్ళు రియాక్షన్ చేస్తే ఈ మొటిమలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థిక్ క్రీమ్స్ పెట్టడం వల్ల ఆ మొటిమలు అంటే ఆయిల్ గ్లాండ్స్, అంటే మనకి ఆయిల్ సృష్టించే గ్రంథులు బ్లాక్ అవ్వడం వల్ల ఈ పింపుల్స్ వస్తుంటాయి. సో థిక్ క్రీమ్స్ పెడితే ఆ పోర్స్ అన్ని క్లాగ్ అయ్యి ఉన్న పింపుల్స్ ఎక్కువ అవటము, తర్వాత అవి చీమ్ పట్టడము, గడ్డలు అవడం అంటూ స్టార్ట్ అవుతాయి. సో అలా రియాక్షన్స్ ఉన్నప్పుడు, అలా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు పార్లర్ వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళకి ఏం చెప్పాలంటే కెమికల్స్ తక్కువ ఉన్నాయి, ప్లస్ ఎక్కువ మనం హార్ష్గా రియాక్షన్ అయిన క్రీమ్స్, థిక్ క్రీమ్స్ వాడొద్దని చెప్పాలి. తర్వాత ఈ స్టీమ్ ఇస్తుంటారు, ఈ బ్లీచ్ చేసే ముందు స్టీమ్ పెడుతుంటారు. దాంతో ఏమవుతుంటే స్కిన్ ఇంకా పల్చగా అయిపోయి హీలింగ్ కెపాసిటీ అంటాం, అంటే స్కిన్ పొర పోయి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. దానిపైన బ్లీచింగ్ ఏజెంట్స్ పెడితే స్కిన్ రియాక్ట్ అయ్యి రెడ్గా కమిలిపోవడము, ఇరిటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. కొందరికి వైట్ ప్యాచెస్ లేకపోతే నల్ల మచ్చలు వచ్చేస్తుంటాయి. సో ఈ ప్యాచెస్ వస్తే
కొంతమందికి నార్మల్గా తగ్గిపోతే, కొంతమందికి రోజుల్లో తగ్గితే, కొంతమందికి వారాల్లో తగ్గితే, కొంతమందికి ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియదు. అంటే వాళ్ళ ఒంటి తత్వం బట్టి ఆ ప్యాచెస్ వచ్చేస్తుంటాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం కెమికల్ బర్న్స్ చూస్తుంటాం. ఈ పార్లర్స్లో ఒకవేళ కెమికల్ వాడితే స్కిన్ బర్న్ అయిపోయి అది మనం మళ్ళీ రిపేర్ లేని స్టేజ్కి దారితీస్తుంటుంది. సో ఏమన్నా మనం క్రీమ్స్ పెట్టారు, కెమికల్స్ అప్లై చేశారు, చర్మం ఇరిటేట్ అవుతుంది అనిపిస్తే ఎంబడే మనం రియాక్షన్ అయ్యి వాటర్తో వాష్ చేసుకోవడం వల్ల ఎక్కువ రియాక్షన్ కాకుండా చూసుకోవచ్చు. మళ్ళీ అలా ఏముందిలే వాళ్ళు చెప్పిందని చెప్పి మనం ఫాలో అవ్వకుండా కంపల్సరీ నియర్ బై డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఆ రియాక్షన్ చెక్ చేయించుకొని త్వరగా బయటపడగలిగితే దాని ఫుట్ ప్రింట్స్ అంటే అది ఎక్కువగా బర్న్ అయ్యి స్కిన్ త్వరగా ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకోగలిగితే త్వరగా రికవర్ అవ్వచ్చు. చర్మానికి చికిత్స చేయడంలో చర్మం తత్వాన్ని తెలుసుకోవడం ఎందుకు కీలకం? సో ఇప్పుడు స్కిన్ టైప్స్ అంటే మనము కలర్ కింద చూస్తే 6 షేడ్లు అంటాం. అంటే ఎక్కువగా తెలుపుండి, చామంచాయి ఉండి, ఒక కొంచెం నలుపు ఉండటం దాన్ని మేము 6 షేడ్స్ అంటాం. తర్వాత ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్ అనేది ఒంటి మీద స్కిన్ పైన ఆయిల్ బట్టి స్కిన్ టైప్స్ అంటాం. సో ఎవరికి ఏది సూట్ అవుతే స్కిన్ టైప్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఈ పార్లర్లోకి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి మనం తప్పు పట్టకూడదు, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం స్కిన్ టైప్ కాకుండా వాళ్ళకి వచ్చింది తోచింది అడ్వైస్ చేస్తుంటారు. ప్లస్ ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంటారు, ఇది చేయించుకోండి, అది చేయించుకోండి, ఏం కాదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ స్కిన్ ఉంది, థిక్ క్రీమ్ పెట్టారనుకోండి, ఆల్రెడీ వాళ్ళకి ఆయిలీ స్కిన్ ఉండి మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. సో ఆ క్రీమ్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ పింపుల్ పోర్స్ క్లాగ్ అయ్యి ఇంకా పింపుల్స్ అధికమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ డ్రై స్కిన్. ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళని మనం డ్రై స్కిన్ వాళ్ళని ఒకలా ట్రీట్ చేయాలనుకుంటే డ్రై స్కిన్ వాళ్ళ మీద స్కిన్ ప్రొటెక్షన్ ఉండదు, ఆ పొర ఉండదు కాబట్టి, ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమైనా క్రీమ్స్ పెట్టినా డైరెక్ట్గా ఇరిటేట్ అయిపోయి స్కిన్ బర్న్ అయ్యి అండ్ స్కిన్ రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రై స్కిన్ వాళ్ళని మనం సెన్సిటివ్ స్కిన్ లాగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హెయిర్ డై గురించి చెప్పాలండి, మనం ఈ హెయిర్ డై వాడిన తర్వాత కొంతమందికి స్కాల్ప్ రెడ్గా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఆ రెడ్ ఇరిటేట్ అవుతూనే మనం నెక్స్ట్ కంపల్సరీ హెయిర్ డై జోలికి వెళ్ళకూడదు. అలానే లేదు మొండిగా చేయించుకుంటే ఏమవుతుందంటే అలర్జీ రియాక్షన్స్ వచ్చేసి ఫేస్, ఐస్ స్వెల్ అయిపోయి, ఐస్ రెడ్ అయిపోయి దద్దులు రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇది కెమికల్ రియాక్షన్ అంటాం. ఫ్యూచర్లో ఏమైనా హెయిర్ డై వాడాలంటే, లేదంటే అక్కడ బ్లీచింగ్ ఏజెంట్స్ పడలేదంటే వాడాలంటే మనము టెస్ట్ ప్యాచ్ చేసుకొని, ఆ టెస్ట్ ప్యాచ్ డాక్టర్ చెప్తారు ఎలా చెక్ చేసుకోవాలనేది. ఆ టెస్ట్ ప్యాచ్లో నెగిటివ్ రియాక్షన్ లేదనుకుంటే అప్పుడు ఆ హెయిర్ డై వాడుకోవడం సేఫ్. సో ఈ స్కిన్ టైప్లో మనము ఏ టైపు బట్టి వాళ్ళు, అంటే ఎవరి స్కిన్ టైప్ ఎవరి తత్వం వాళ్ళదే, అందరిని ఒకలాగా ట్రీట్ చేస్తా అంటే ఏం కానంత వరకు ఏం కాదు. కానీ ఏమైనా రియాక్షన్ అయిందనుకోండి, ఏమన్నా మళ్ళీ దాన్ని హీల్ చేయని కెపాసిటీ దాటిపోతే మాత్రం మనం జీవితాంతం దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండాలి. బ్యూటీ పార్లర్ చికిత్సల్ని ఎప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కాదు? సో ఈ పార్లర్ ట్రీట్మెంట్స్ ఎవరం వద్దనలేము, దాన్ని తప్పించుకోలేము. కానీ మనం ఎప్పుడు నివారించుకోవచ్చు? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు స్కిన్ సెన్సిటివ్ అంటే ఏ ప్రోడక్ట్స్ వాడినా పడకపోవటం, ఎండకి వెళ్తే స్కిన్ కమిలిపోవటంని సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు సాధ్యమైతే పార్లర్ ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసుకోండి. క్లినిక్ ట్రీట్మెంట్స్ కూడా వీలైతే అవాయిడ్ చేసుకొని ఇంట్లో ఏదైనా చిన్న మాయిశ్చరైజర్స్, మైల్డ్ క్లెన్జర్స్, ఏదైనా సన్ స్క్రీన్స్ మీకు సూట్ అయ్యే సీరమ్స్ బట్టి వాడుకుంటే మనము ఈ స్కిన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. మళ్ళీ టీనేజర్స్లో, మిడిల్ ఏజ్లో పింపుల్స్, మొటిమలు, చీముండి గడ్డలు ఉన్న వాళ్ళు ఈ పార్లర్ ట్రీట్మెంట్స్ అవి యాక్టివ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు వాడే స్క్రబ్స్ కానీ, లేదంటే టవల్స్ కానీ, లేదంటే ఫేషియల్స్ కానీ ఆ పింపుల్స్ ఓపెన్ అయిపోయి స్కార్స్ అయ్యే ఛాన్సెస్ ఉండి, లేదంటే స్టిరాయిడ్స్ పొరపాటున వాడితే ఇంకా పింపుల్స్ అధికమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెంట్, ఫీడింగ్ మదర్స్ ఈ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ కానీ పార్లర్ ట్రీట్మెంట్స్ ఎంత దూరంగా ఉంటే క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా అంత మంచిది. ఎందుకంటే ఏ కెమికల్ ఏ రియాక్ట్ అవుతుందో తెలియదు, ఏ కెమికల్ స్కిన్లో డిజాల్వ్ అవుతుందో తెలియదు. సింపుల్గా ఈ ప్రెగ్నెంట్, ఫీడింగ్ ఉన్న వాళ్ళు ఏ ట్రీట్మెంట్స్ పార్లర్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ చేయించుకోకపోవడం మంచిది. ప్లస్ ఈ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ వరకు మనకి మన గూస్ పింపుల్స్ లాగా వచ్చే లీజన్స్ వచ్చినా కానీ పార్లర్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ఏదైనా పార్లర్ వాళ్ళు మేము ఎడ్యుకేటెడే, మేము లేజర్ చేస్తాము, లేదంటే పీల్ చేస్తామంటే మనం అంత తప్పు ఇంకొక ఎవరు చేయరు. పార్లర్లో కెమికల్ పీల్స్ కానీ లేజర్స్ కానీ చేయించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ మెషిన్స్ గురించి అవగాహన కానీ, ఏ ప్రొసీజర్ ఎప్పుడు చేయకూడదని అవగాహన కానీ, ఎప్పుడు ఆపాలి అవగాహన కానీ అస్సలు ఉండదు. ఏం కానంత వరకు అందరం బాగానే ఉంటాం. స్కిన్ రియాక్ట్ అయ్యి స్కిన్ లేజర్తో బర్న్ అవుతే దాని కాన్సిక్వెన్సెస్ అంటే దాని తర్వాత వచ్చే మనం ఫేస్ చేయాల్సిన బాధ ఎవరు భరించాల్సిన అవసరమే లేదు. సో పార్లర్ల వరకు వెళ్ళాల్సిన ప్రొసీజర్స్ ఏంటంటే మైల్డ్ ఫేషియల్స్, ఎప్పుడన్నా ఈ పాడిక్యూర్, మెనిక్యూర్, లేదంటే ఈ వాళ్ళ వరకు ఎడ్యుకేటెడ్ వాళ్ళ ప్రొసీజర్స్ వరకు మనం వెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మితిమీరిన ప్రొసీజర్స్ ప్రతి వారానికో, 3 వారాలకో, 4 వారాలకో ప్రొసీజర్స్, స్ట్రాంగ్ బ్లీచెస్, స్ట్రాంగ్ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ వాడితే
ఏదైనా కానీ మనకి ప్రాబ్లం దారి తీయాల్సిందే. బ్యూటీ పార్లర్స్లో తీసుకునే చికిత్సలు అన్నిసార్లు సురక్షితమని చెప్పలేం. ఒక చిన్న అజాగ్రత్త చర్మానికి ఎనలేని నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నైపుణ్యంతో పాటు అనుభవం కలిగిన నిపుణుల దగ్గరే చికిత్స తీసుకోవటం అన్ని విధాల మేలు. చికిత్సలు తీసుకునే ముందు ఒకసారి డెర్మటాలజిస్ట్ సలహాలు తీసుకోవటం మరీ మంచిది.